హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరి లైఫ్ స్టైల్ జర్నీ విత్ సిరి. ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే వీడియో లాస్ట్ వరకు చూస్తే మేము ఎక్కడికి వెళ్తున్నామో మీకే తెలుస్తుంది. నేను చెప్పడం కంటే మీకే తెలుస్తుంది. ముందుగా వీడియోని చూస్తున్నవారు కాబట్టి లైక్, షేర్, ప్లీజ్ కామెంట్. లైక్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ మళ్ళీ వీడియో ఎందుకో లైక్ చేయట్లేదు. 2K 3K 4K వరకు చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబర్స్ 0. ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేస్తే నా వీడియో అనేది మరికొంతమందికి సజెస్ట్ అవుతుంది. తెలిసిపోయి ఉంటుంది మీకు మేము ఎక్కడికి వెళ్ళాము. మేమైతే మాల్కి వెళ్ళాము. ఏదో అలా పిల్లలతో అలా వెళ్ళాలి అని నైట్ అరౌండ్ 8 or 9 అయి ఉంటుంది. ఆ టైంలో మేము మాల్కి వెళ్ళింటే అక్కడ మా పిల్లలు చూడండి ఎంత అల్లరి. ఇంకా వీడియోస్లో చూస్తే తెలుస్తుంది మీకు వాళ్ళు ఎంత అల్లరి చేస్తున్నారో. మేము వీడియోస్లో కనిపిస్తాం. వాళ్ళకి వీడియో అంటే అదొక ఎంజాయ్ అనమాట. ముఖ్యంగా మా బాబుకి అయితే చాలా ఇష్టం వీడియోస్ తీయడం. పాప అంతా ఓకే అన్నది కానీ బాబు వీడియోస్ అంటే అయిపోయింది. ఇంకా ఎక్కలేని ఓవర్ యాక్షన్ మొత్తం పెట్టేస్తాడు వీడియోస్లో. భలే చేస్తాడు వాడు వీడియోస్. ఇక్కడ పోయినాం. ఫస్ట్ మాల్లో స్మార్ట్ బజార్కి వెళ్ళాము. ఇంట్లో కొన్ని సరుకులు కావాలని అక్కడ స్మార్ట్ బజార్కి వెళ్ళాము. స్మార్ట్ బజార్లో చూస్తున్నాం ఏదో అలా ఏదైనా ఆఫర్స్ ఉన్నాయా. మంది కౌంటర్ దగ్గర చూడండి ఎలా ఉన్నారు. అబ్బాబ్బా చాలామంది అసలు. ఇక్కడ మా బాబు నాకు కురుకురే కావాలని అట్లనే కూర్చుంటున్నాడు. ఇలా అయితే కాదని అది ఏదో ఏమంటారో నాకు తెలియదు, మేమైతే ట్రాలీ అంటాము. ఆ ట్రోలీ కోసం వెళ్ళాం. ట్రోలీలో ఏదో మాకు కావాల్సిన వస్తువులు వేసుకోవచ్చు అని. ఇది ఏంటి మా అని అడుగుతుంది మా పాప. చెప్పిన అక్కడ చిన్న పిల్లలు ఉంటే కూర్చోవచ్చు అని. ఇక్కడ వీళ్ళు చూడండి పోహా అంటే తెలిసి ఉంటుందిలే. పోహా తీసుకున్నాం 1 కిలో. అలా తీసుకొని మళ్ళీ అలా ట్రోలీలో వేసుకున్నాం. ఆ ట్రోలీకి నేను అక్కడ చూస్తే రష్ ఫుల్ ఉంది. నేను తోస్తా అని ముగ్గురం. మా పాప చూడండి అసలు మా బాబు కదలట్లేదు. మేము అక్కడ ఇరుక్కునింది ఆ ట్రోలీ. ఎలా అని చూస్తున్నాం అది రావట్లేదు. ఏం పోయి మళ్ళీ మా బాబు అటు సైడు వాళ్ళైతే నాకి ట్రోలీ ముగ్గురు 3 ట్రోలీలు తీసుకుంటే మమ్మల్నే చూస్తారు. అందుకని ఆ ఒక్క ట్రోలీతో తనలాడుతున్నాం ముగ్గురం. మా బాబు చూడండి దాంట్లో దాన్ని ఒక ఉయ్యాలలాగా ఫీల్ అయిపోతున్నాడు. దాన్ని పట్టుకొని ఇలా కాళ్ళు చూడండి కింద చూడండి వాడు ఎలా చేస్తున్నాడు. ఇక్కడ మా బాబుకి లయన్ డేట్స్ తీసుకున్నాము. ఎందుకంటే వాడికి డేట్స్ అంటే పిచ్చి, అందుకే డేట్స్ తీసుకున్నా. ఇక్కడ మళ్ళీ పైకి వెళ్ళాము. పైన వీడు చూడండి వీని అవతారం ఎలా ఉందో. అసలు మామూలు ఓవర్ యాక్షన్ చేయడు అబ్బా వీడు, భలే చేస్తాడు అసలు. ఎక్స్ప్రెషన్స్ కానీ వీడియోస్ అంటే ఇంకా పిచ్చి వీడికి వీడియోస్. నేను ఇక్కడ వీడియో తీస్తున్నాను వాడు అంటే ఎత్తుకోవాలని పాపం పైకి ఎక్కాలి కదా, లిఫ్ట్లు లేవు. పైకి ఎక్కాలని కొంచెం అలా మామూలుగా అయితే రష్ ఎట్లుందంటే నైట్ టైం అంతా అయిపోయింది. ఇంకా మొత్తం ఫుల్ ఉంటారు జనాలు. కానీ మాకు నైట్ టైం వీలవుతుంది. డే మొత్తం ఏదో ఒక వర్క్ ఉంటుంది మాకు. అందుకే నైట్ టైం అలా మాల్కి వెళ్ళాం. మాల్లో స్మార్ట్ బజార్లో మామూలుగా అయితే క్యాంటీన్కి వెళ్తాము. క్యాంటీన్లో సరుకులు ఏం లేవు కాబట్టి తప్పట్లేదు. ఒక 2 months అయింది మాల్కి వెళ్తున్నాం. ఏదో మాకు కావాల్సిన సరుకులు అలా తీసుకున్నాం. మామూలుగా అయితే రేవబ్బా రేట్లు అబ్బాబ్బా దంచి కొడుతున్నారు రేట్లు అయితే. ఇక్కడ మా పాప నాకు బొమ్మలు కావాలా నేను చూసా పోయినసారి వచ్చినప్పుడు ఈ ప్లేస్లోనే ఉన్నాయని వెతుకుతుంది. ఇక మొత్తానికి దొరికేసినాయి దానికి కావాల్సినవి. చూస్తుంది ఏది తీసుకోవాలా అని ఇట్లా మళ్ళీ ఆలోచిస్తుంది. చూడండి బాబా ఏం తీసుకోవాలా, ఏది తీసుకుంటే మా అమ్మ ఒప్పుకుంటుంది అన్నట్టు చూస్తుంది. ఇప్పుడే కదండి ప్రతి నెల బొమ్మలు కొనడమే ఉంటుంది. వాటిని తెచ్చిన ఒక 2 days. మీ ఇంట్లో కూడా ఇంతేనా? తెచ్చిన 2 days కామెంట్ చేయండి. తెచ్చిన 2 days తర్వాత అయిపోయింది. ఇంకా పాటలు అయిపోయి ఉంటాయి అవి. వాటికి మళ్ళీ అయిపోయింది. అక్కడ ఒక బొమ్మ తీసుకున్నాము. మళ్ళీ ఇక్కడ వచ్చి మా ఆయన అక్కడ బిల్లు వేపిస్తుంటే ఒకటే తల తింటున్నారని ఇట్లా బయటకు వచ్చా. నేను ఇలా వీడియో తీస్తున్నాను. ఓవర్ యాక్టింగ్ చూడండి. మాల్ ఎంత బాగుందో అసలు. అబ్బా కళ్ళు తిరుగుతాయి. పైకి వెళ్ళి కిందికి రావాలంటే కళ్ళు తిరిగేస్తాయి. బాగా నచ్చింది మాల్ నాకు. KFC, అందులోనే ట్రెండ్స్, KFC చాలా ఉన్నాయి. మాల్ అంటేనే నేనైతే ఫస్ట్ టైం మాల్ చూడడం. ఇంతకు వరకు ఎప్పుడేం చూడలేదు. అండమాన్లో ఉన్నాం కానీ అక్కడ
మాల్ అంటూ ఏం లేదు, అలా బీచ్లు, హ్యావ్లాక్స్ అలా అలా షిప్పుల్లో తిరిగేటోళ్ళం. కానీ ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత మాల్ అలవాటు అయిపోయింది. ఇక్కడ చూడండి మా బాబు ఊకే ఏడుస్తున్నాడని దాని మీద ఎక్కిచ్చేసా. దాన్ని ఎక్కితే అదొక ఆనందం వాడికి, అందుకే దాని మీద ఎక్కిచ్చేసా. అలా పైకి వెళ్ళి మళ్ళీ అలా ఇలా కిందికి రావడం అంతే. ఇంకా అలా చేసామనుకో మాల్కి వెళ్ళినప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక మా ఆయన బిల్లు వేయించుకొని వచ్చాడు, మేము వెళ్ళిపోతున్నాం, బయటికి వెళ్ళిపోతున్నాం. వీళ్ళు చూడండి అసలు అబ్బా అది జీపులు బాయ్ బాయ్ అని చెప్తున్నా, అక్కడ వీడియో తీస్తుంటే అందరు నన్నే చూస్తున్నారు. నాకేమో మొహమాటం ఎక్కువ, అందులో ఫస్ట్ టైం వీడియోస్ తీసుకుంటున్నా, ఏమో ఎవరేమనుకుంటారని భయం. ఇక్కడ చూడండి చాక్లెట్స్ ఇక్కడే వెతుకుతున్నారు వీళ్ళు. ఇంటికి పోయి తిందురు అన్నా కూడా వినట్లేదు అసలు. నాకు ఇది వద్దు, నాకు ఓపెన్ అయ్యింది, నాకు సీల్ ఉన్నది కావాలని వీడు ఏడుస్తున్నాడు. పాప నాకు అది వద్దు, నాది నాకే కావాలని ఏడుస్తుంది. వద్దురా నాయన, పిల్లలతో మాల్కి వెళ్ళడం వద్దు, ఈ తిప్పలు వద్దు. డే వెళ్ళిపోదామంటే డేలో మాల్లో అంత ఏం ఉండదు, నైట్ మొత్తం సరుకులు. ఇక్కడ చూడండి అసలు అబ్బా ఏం మందిరా. మన సైడ్ ఉంటారో లేదో నాకు తెలియదు, కానీ ఇటు సైడ్ మొత్తం 11-12 వరకు మాల్లో మనుషులు ఉంటూనే ఉంటారు. ఏందో అసలు. ఇక్కడ మన సైడ్ పొద్దున్న షాపింగ్లు చేస్తే ఇటు సైడ్ నైట్ షాపింగ్లు చేస్తారు. కానీ బాగుంది, ఆ కూల్ చల్ల గాలికి అలా మాల్కి వెళ్ళొస్తుంటే బాగుంది. నేను ముందుగానే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి తిని పడుకోవడమే. మళ్ళీ మార్నింగ్ 4-4:30కి లేలా, మా ఆయనకి డ్యూటీ ఉంది కాబట్టి 4:30-4కి లేస్తే సరిపోతుంది. నేను అందుకని ఇంటి దగ్గర ముందే వంట చేసి పెట్టి వచ్చాను, ఇంకా వెళ్ళి తినడమే. ఆ వీడియో కావాలంటే ఇస్తా. బాయ్.